గుడ్ మార్నింగ్. ఇంకా మనకి ఇంట్రడక్షన్ క్లాస్లో లాస్ట్ యూనిట్ 5th యూనిట్ లేజర్స్ అండ్ హాలోగ్రఫీ. ఓకే, దీని గురించి బ్రీఫ్గా చూసుకుని నెక్స్ట్ క్లాస్ నుంచి మనము సిలబస్లోకి ఎంటర్ అవుదాము. ఫస్ట్ యూనిట్ని స్టార్ట్ చేసుకున్నాము. ఓకే, సో ఫస్ట్ లేజర్ ఇంట్రడక్షన్. సో లేజర్ అంటే ఏంటండి? లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకే, అంటే లైట్ని యాంప్లిఫై చేస్తాం, యాంప్లిఫికేషన్ చేస్తున్నాం. ఎలా అండి? బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. రేడియేషన్ని స్టిమ్యులేటెడ్ ఎమిషన్ స్టిమ్యులేట్ చేయడం ద్వారా మనము లైట్ రేస్ని ఎలా యాంప్లిఫికేషన్ చేస్తాము అనే దాన్ని ఇందులో మనము స్టడీ చేసుకుంటాం. అయితే దీనికి కొన్ని బేసిక్ థింగ్స్ మీకు తెలియాలి. అందులో స్పాంటేనియస్ ఎమిషన్. ఓకే, స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంటి? అంటే బై ఎక్స్టర్నల్ మీన్స్ ఏమీ లేకుండా దానంతట అదే స్వచ్ఛందంగా అంటాం కదా, స్వచ్ఛంద ఉద్గారము అంటాం తెలుగులో. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే స్వచ్ఛంద ఉద్గారం. అంటే ఎక్స్టర్నల్గా ఏమీ దానికి ఏమీ ఇవ్వకుండానే దానంతట అదే ఎమిషన్ జరిగితే, అంటే ఇప్పుడు లోయర్ ఎక్సైటెడ్ స్టేట్ నుంచి ఏదైనా ఒక యాటమ్ హయ్యర్ ఎక్సైటెడ్ స్టేట్కి ఎక్సైట్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ అవి వాటంతట అవే మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కనుక వచ్చేస్తే ఆ ఎమిషన్ని స్పాంటేనియస్ ఎమిషన్ అంటాం, అక్కడ జరిగే ఎమిషన్. అండ్ నెక్స్ట్ వన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్, ప్రేరక ఉద్గారం. స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఎమిషన్ జరుగుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇది గ్రౌండ్ స్టేట్. ఇందులో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆటమ్స్ ఉన్నాయి. ఇవి హయ్యర్ ఇందులో వీటిలో కొన్ని హయ్యర్ ఎక్సైటెడ్ స్టేట్కి ఎక్సైట్ అయ్యాయి. ఓకే, బై సమ్ మీన్స్ ఎక్సైటేషన్ జరిగింది. మళ్ళీ అవి అక్కడే ఉండిపోతాయండి. హయ్యర్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉండలేవు కదా ఎంతసేపు, చాలా తక్కువ సేపు అక్కడ ఉంటాయి హయ్యర్ ఎక్సైటెడ్ స్టేట్లో, హై ఎనర్జీ స్టేట్లో. మళ్ళీ తిరిగి వాటంతట అవే గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తూ ఏం చేస్తాయి? ఈ గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు అవి అబ్జార్బ్ చేసుకుని సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని ఎక్సైట్ అయ్యాయి. ఓకే, ఏదైతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నాయో అవి తిరిగి మళ్ళీ ఎమిట్ చేస్తూ తిరిగి గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు ఆ ఎనర్జీని ఎమిట్ చేస్తూ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తాయి. ఆ ఎమిషన్ని స్పాంటేనియస్ ఎమిషన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? సెకండ్ కేసులో ఇవి ఎక్సైట్ అయ్యాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రౌండ్ స్టేట్లో ఉండగా అవి హెచ్న్యూ అనే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని హయ్యర్ ఎక్సైటెడ్ స్టేట్కి ఎక్సైట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ ఎక్సైటెడ్ స్టేట్లో ఉండగా మళ్ళీ ఇంకొక కొంత ఎనర్జీ వచ్చి వాటిని స్టిమ్యులేట్ చేసింది అనుకోండి. అంటే ఇప్పుడు ఏమైంది? ఆల్రెడీ దాని దగ్గర హెచ్న్యూ ఉంది, ఇంకో హెచ్న్యూ ఎనర్జీ యాడ్ అయింది. ఈ స్టిమ్యులేషన్ వలన అవి మళ్ళీ తిరిగి గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తూ ఈ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీని ఎమిట్ చేస్తే అప్పుడు దాన్ని స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటాం అన్నమాట. అక్కడ జరిగేటటువంటి ఎమిషన్ని స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటాం. అక్కడ ఇంకా మనం డీటెయిల్గా వీటి గురించి స్టడీ చేసుకుందాము. నెక్స్ట్ వన్ వచ్చి మీకు ఇంకా మెయిన్ థింగ్ ఇందులో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ లేజర్ యాక్షన్కి పాపులేషన్ ఇన్వర్షన్. ఓకే, లేజర్ యాక్షన్ జరగాలి అంటే ఈ పాపులేషన్ ఇన్వర్షన్ అనేది జరగాలి. ఓకే, ఏంటండి పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటి? ఇన్వర్స్ అన్నాం. మనము దేన్ని తీసుకున్నా, ఏ ఆటమ్ని తీసుకున్నా జనరల్గా ఎలా ఉంటాయండి? ఆటమ్స్ అన్నీ కూడా గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి, అవునా కదా? ఎక్స్టర్నల్గా ఎనర్జీని ఇచ్చినప్పుడు వీటిలో కొన్ని ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని హై ఎక్సైటెడ్ స్టేట్కి ఎక్సైట్ అవుతాయి, అవునండి?
జనరల్గా ఇప్పుడు కూడా మనకి గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఆటమ్స్ నెంబరే ఎక్కువగా ఉంటుంది ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్న ఆటమ్స్ నెంబర్ కంటే. కానీ బై సమ్ మీన్స్ మనం ఇక్కడ కొంత ఎనర్జీని సప్లై చేయడం ద్వారా కొంత అక్కడ మనం ఇంకా డీటెయిల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఆ ఎనర్జీని సప్లై చేయడం ద్వారా ఈ గ్రౌండ్ స్టేట్లో ఉండేటటువంటి ఆటమ్స్ని మోర్ ఆటమ్స్ని ఎక్సైటెడ్ స్టేట్లోకి పంపించాలన్నమాట. ఓకే, అలా పంపించడం ద్వారా మనకి ఏం జరగాలండి, కొంచెం సమయమైనా ఈ గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఆటమ్స్ నెంబర్ కంటే ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్న ఆటమ్స్ నెంబర్ ఎక్కువగా ఉండాలి. ఇది N1 అనుకుందాము, ఇది N2 అనుకుందాం. N1 అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ గ్రౌండ్ స్టేట్, N2 ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎక్సైటెడ్ స్టేట్. ఓకే, జనరల్గా ఎలా ఉంటుందండి మనకి N1 గ్రేటర్ దాన్ N2 లానే ఉంటుంది, ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేసాము, బై సమ్ మీన్స్ N2 గ్రేటర్ దాన్ N1 చేసాం. అంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కంటే ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్న ఆటమ్స్ నెంబర్ని పెంచామన్నమాట. ఓకే, అలా చేయడాన్ని పాపులేషన్ ఇన్వర్షన్ అంటాం. అందుకే కదా ఏమైంది, ఇన్వర్స్ అయింది. నార్మల్గా ఎప్పుడు ఉండేది ఇలా, ఇది సిచ్యువేషన్, జనరల్ కండిషన్ ఇది. కానీ మనం ఏం చేసామంటే దాన్ని ఇన్వర్స్ చేసాం, అంటే ఇక్కడ నెంబర్ పెంచి ఇక్కడ నెంబర్ని తగ్గించాం. ఈ పాపులేషన్ ఇన్వర్షన్ చేయడం వల్ల మనకి లేజర్ ఎమిషన్ జరుగుతుంది అన్నమాట. దానికోసం ఈ పాపులేషన్ ఇన్వర్షన్ చేస్తాం. ఓకే, ఇది పాపులేషన్ ఇన్వర్షన్. నెక్స్ట్ లేజర్ ప్రిన్సిపల్. ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ లేజర్ని తీసుకున్నా సరే, ఏ లేజర్ అంటే మనకి సాలిడ్ స్టేట్ లేజర్స్ ఉన్నాయి, లిక్విడ్ స్టేట్, జనరల్గా గ్యాసియస్ స్టేట్ లేజర్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఏ లేజర్, ఏ టైప్ ఆఫ్ లేజర్ అయినా సరే దానిలో బేసిక్గా ఉండవలసింది ఆప్టికల్ రెజొనేటర్ అనేది ఉండాలి. ఏముండాలండి, ఈ లేజర్ యాక్షన్ జరగాలి అంటే ఆప్టికల్ రెజొనేటర్ అనేది ఉండాలి. ఏ లేజర్లో అయినా సరే ఇది ఉంది. ఏంటి ఈ ఆప్టికల్ రెజొనేటర్ అంటే, ఇలా 2 మిర్రర్స్ ఉంటాయి. ఈ 2 మిర్రర్స్లో ఒకటి వచ్చి పర్ఫెక్ట్ రిఫ్లెక్టర్, ఇలా ఉంటాయి. ఒక మిర్రర్ వచ్చి పర్ఫెక్ట్ రిఫ్లెక్టర్, ఇంకొకటి పార్షియల్ రిఫ్లెక్టర్. పర్ఫెక్ట్ రిఫ్లెక్టర్ అంటే ఏంటండి, దీని మీద ఏ పార్టికల్, ఏ ఆటమ్ ఇన్సిడెంట్ అయినా సరే అది బ్యాక్కి ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయి తీరుతుంది, దీని ద్వారా పాస్ అవ్వలేదు. పార్షియల్ రిఫ్లెక్టర్ అంటే ఏంటి, ఇందు మీద పడిన ఆటమ్స్ లో కొన్నింటిని రిఫ్లెక్ట్ చేస్తుంది, కొన్నింటిని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఈ మధ్యలో, ఈ 2 మిర్రర్స్ కి మధ్యలో యాక్టివ్ మీడియంని తీసుకుంటాం. ఏం తీసుకుంటామండి ఇక్కడ, యాక్టివ్ మీడియం. యాక్టివ్ మీడియం అంటే ఏంటి, ఏ సబ్స్టెన్స్ లోపల అయితే ఇందాక చెప్పుకున్నాం చూసారా పాపులేషన్ ఇన్వర్షన్ అని, ఈ పాపులేషన్ ఇన్వర్షన్ అనేది ఎందులో జరుగుతుందో ఆ మీడియంని, ఆ సబ్స్టెన్స్ని యాక్టివ్ మీడియం అంటాం. అంటే లేజింగ్ యాక్షన్ జరిగేది ఎక్కడ, ఎందులో జరుగుతుందో దాన్ని యాక్టివ్ మీడియం అంటాం. దేని వలన మనకి లేజర్ ఎమిషన్ జరుగుతుందో అది యాక్టివ్ మీడియం. ఆ యాక్టివ్ మీడియంని ఈ మధ్యలో తీసుకుంటాం. ఓకే, మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలో ఉన్నటువంటి యాక్టివ్ మీడియం మీద లైట్ రేస్ని ఇన్సిడెంట్ చేస్తాం. లైట్ రేస్ అవ్వచ్చు లేదా వేరే మెథడ్స్ ద్వారా మనం దానికి మొత్తం మీద ఎనర్జీని సప్లై చేస్తాం. యాక్టివ్ మీడియం ఏముందండి, ఎలా ఉంటుందండి, అట్ ఫస్ట్ గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి, అందులో ఉండేటటువంటి ఆటమ్స్ అన్నీ కూడా గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము, ఎక్స్టర్నల్గా ఎనర్జీని సప్లై చేస్తున్నాం. ఎక్స్టర్నల్గా ఎనర్జీని ఇచ్చినప్పుడు ఈ గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఆటమ్స్ ఆ ఎక్స్టర్నల్గా వచ్చిన ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని అవి ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తాయి. ఓకే, అలా ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇన్ బిట్వీన్ దీస్ 2 మిర్రర్స్ అవి మూవ్ అవుతూ ఉంటాయి. కొన్ని ఇలా ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేసిన వాటి ఆటమ్స్ వల్ల కొంత లాస్ అనేది కూడా జరుగుతుంది. అయితే ఏవైతే టువర్డ్స్ దిస్ మిర్రర్స్ ట్రావెల్ చేస్తున్నాయో, ఇప్పుడు ఈ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిందనుకోండి ఏదైనా ఒక ఆటమ్, ఏమవుతుంది, అది బ్యాక్కి ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. బ్యాక్కి రిఫ్లెక్ట్ అయిన టైంలో
ఆ మీడియంలో ఇంకా చాలా ఆటమ్స్ ఉంటాయి కదా, ఆ ఆటమ్స్తో అది కొలైడ్ అవుతుంది. ఓకే, ఆ కొలిషన్ వల్ల రెండూ కలిసి ఒక సేమ్ పాత్లో మూవ్ అవుతాయి, సేమ్ డైరెక్షన్లో. అలా మూవ్ అవడం వల్ల ఆ రెండు మళ్ళీ ఇంకో 2 ఆటమ్స్ తోటి కొలిషన్ జరుగుతుంది. మొత్తం 4 ఆటమ్స్ అలా అవి ఒకే డైరెక్షన్లో ఇలా ట్రావెల్ చేస్తాయి. ఆ 4 ఇంకొక 4 తోటి కొలైడ్ అవుతాయి. ఆ పొజిషన్ అలా ఏమవుతుందని మనకి నెంబర్ అనేది ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేసేటటువంటి ఆటమ్స్ యొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ఫస్ట్ లాస్ ఉన్నా సరే గ్రాడ్యువల్గా టైం రన్ అయ్యే కొద్దీ ఏం జరుగుతుందండి, ఈ నెంబర్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేసేటటువంటి నెంబర్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఆ స్టిమ్యులేషన్ అనేది పెరిగి ఫైనల్గా ఇది పార్షియల్ రిఫ్లెక్టర్ కదండి. ఎట్ ఫస్ట్ కొన్ని నార్మల్ ఎమిషన్ జరుగుతుంది, నార్మల్ లైట్ ఎమిషన్ జరుగుతుంది, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రాసెస్. కొన్ని మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతాయి. అలా బ్యాక్ రిఫ్లెక్ట్ అయ్యి ఈ పాత్లో మళ్ళీ ఇంకా మిగిలిన ఆటమ్స్ని అవి కొలైడ్ అవడం వల్ల వాటిని స్టిమ్యులేట్ చేసి అలా ఫైనల్గా మనకి అన్నీ కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి అన్నీ కూడా ఈ మిర్రర్స్కి పర్పెండిక్యులర్గానే ట్రావెల్ చేస్తూ ఇక్కడ ఫస్ట్ నార్మల్ ఎమిషన్ జరిగిన ఫైనల్గా లేజర్ ఎమిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇది మెయిన్ ఇందులో ఆప్టికల్ రెజొనేటర్ యొక్క ప్రిన్సిపల్. ఓకే, ఇది దీనివల్లనే మనకి లేజర్ ఎమిషన్ అనేది అక్కడ జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్. ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ అంటే ఏంటంటే మనము అబ్సార్ప్షన్ జరిగినప్పుడు జరిగిన దాని గురించి అక్కడ ఎలా అబ్సార్ప్షన్ జరిగింది, అలాగే స్పాంటేనియస్ ఎమిషన్ జరిగినప్పుడు దానికి సంబంధించిన కోఎఫిషియంట్, అలాగే స్టిమ్యులేటెడ్ ఎమిషన్కి సంబంధించిన కోఎఫిషియంట్స్, వీటన్నింటిని ఐన్స్టీన్ కోఎఫిషియంట్స్ అంటాం, వాటిని డిటర్మైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లేజర్స్. అందులో మనము ఈ మీకు ఉన్న సిలబస్లో హీలియం నియాన్ లేజర్. ఓకే, హీలియం నియాన్ని రెండింటిని కంబైన్గా తీసుకుని అందులో ఒకటి మనకి యాక్టివ్ మీడియంగా యాక్ట్ చేస్తుంది, ఇంకొకటి వచ్చి ఇందులో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరగడం కోసం ఇంకొకటి సపోర్ట్ చేస్తుంది. ఆ మొత్తం యాక్షన్ అంతా అక్కడ అసలు వర్కింగ్, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, అక్కడ వర్కింగ్ అనేది ఎలా ఉంది అనే దాని అంతటిని మనం బ్రీఫ్గా డీటెయిల్గా అక్కడ డిస్కస్ చేస్తున్నాం హీలియం నియాన్ లేజర్ గురించి. ఓకే, అలాగే ఫైనల్గా లేజర్ ఎమిషన్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి కూడా అక్కడ స్టడీ చేస్తున్నాం. నెక్స్ట్ రూబీ లేజర్. రూబీ లేజర్లో అక్కడ హీలియం నియాన్ లేజర్లో హీలియం నియాన్ గ్యాస్ని తీసుకుంటాం. ఓకే, ఇక్కడ రూబీ లేజర్ అనేది సాలిడ్ స్టేట్ లేజర్. మీకు ఇందాక చెప్పాను కదండి యాక్టివ్ మీడియం అనేది ఒకటి ఉంటుందని. హీలియం నియాన్ లేజర్లో గ్యాసియస్ స్టేట్లో తీసుకున్నాం యాక్టివ్ మీడియం అంటే. ఇంకా రూబీ లేజర్లో సాలిడ్ స్టేట్లో తీసుకున్నాం. రూబీ రాడ్ని యూజ్ చేస్తారు. ఓకే, సాలిడ్ స్టేట్ రాడ్, ఒక రాడ్ కడ్డీ అనమాట. ఒక రూబీ రాడ్ని తీసుకుని అక్కడ లేజింగ్ యాక్షన్ జరుగుతుంది. రూబీ లేజర్ దాని గురించి అక్కడ ఎలా జరుగుతుంది, యాక్టివ్ మీడియం ఏంటి, ఎందులో పాపులేషన్ ఇన్వర్షన్ జరుగుతుంది, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఎలా జరుగుతుంది, అదంతా కూడా మనం అక్కడ స్టడీ చేసుకుంటాం. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ లేజర్స్. అసలు ఈ లేజర్స్ వల్ల అప్లికేషన్స్ ఏంటి, ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాము, వాటి వల్ల మనకు ఉన్నటువంటి వేరియస్ అప్లికేషన్స్ ఏంటి అనేది, ఏ ఫీల్డ్లో ఎలా యూజ్ చేస్తాం అనే వాటన్నింటినీ కూడా అక్కడ స్టడీ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా లేజర్స్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమన్నామండి, హాలోగ్రఫీ అన్నాం కదా. హాలోగ్రఫీ అంటే ఏంటంటే 3 డైమెన్షనల్ ఇమేజ్ అనమాట. హాలోగ్రఫీ అంటే 3D అంటాం కదా, 3 డైమెన్షనల్ ఇమేజ్. అసలు ఈ హాలోగ్రఫీని ఆ 3D ఇమేజ్ని ఎలా ఫామ్ చేస్తాము, ఓకే, అందులో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, హాలోగ్రఫీ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అనేది అక్కడ స్టడీ చేసుకుంటాము. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ హాలోగ్రఫీ, ఈ హాలోగ్రఫీ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ మనము ఈ 5th యూనిట్లో స్టడీ చేసుకుంటాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ అండర్ 5th యూనిట్. ఓకే, సో ఒకసారి మళ్ళీ మీకు సిలబస్ని బ్రీఫ్గా చెప్తున్నాను, ఒకసారి రివర్స్ చేస్తున్నాను, చూసుకోండి. సో ఫస్ట్ లేజర్, ఇంట్రడక్షన్, స్పాంటేనియస్ ఎమిషన్,
Next one is stimulated emission. Next, population inversion. Next, Leisure principle. And next one is Einstein coefficient. Next, types of lasers. Helium neon laser. Next one is ruby laser. Applications of laser. Halography. Basic principle of halography. Applications of halography. ఓకే, సో ఇలా మనము 5 యూనిట్స్కి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్ నుంచి మనము సిలబస్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, మ్యాక్సిమం మీకు నోట్సెస్ కూడా అందులోనే కవర్ అయ్యేటట్టు చూస్తాను. మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాన్ని నోట్స్గా రాసుకుంటే అది మీకు సరిపోతుంది. పాయింట్స్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, అది నోట్స్గా సరిపోతుంది. లేదా టెక్స్ట్ బుక్ తీసుకున్నా ఓకే. వేవ్ ఆప్టిక్స్ టెక్స్ట్ బుక్ యూనిఫైడ్ ఫిజిక్స్ దొరుకుతుంది, అది తీసుకుంటే సరిపోతుంది. ఓకే.